వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంత క్లియర్ గా స్కామ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ఎవరు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. స్కామ్ తో పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్టు తేలినా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు అన్నారు. V6 బిజినెస్ కు 4.5 కోట్లు బదిలీ అయినట్టు ఆధారాలు ఉన్నాయని, మరి V6 బిజినెస్ ఓనర్ ఎవరని నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వాల్మీకి స్కామ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మొత్తానికైతే కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం అయితే ఒక కుదిపేస్తుందని చెప్పొచ్చు. 187 కోట్ల నిధులకు సంబంధించినటువంటి దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారు. ఇక 90 కోట్లకు సంబంధించి అందులో తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు 45 కోట్ల చొప్పున ట్రాన్స్ఫర్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 9 మంది బడా వ్యక్తులకు సంబంధించి వారి అకౌంట్స్కు 45 కోట్ల నిధులైతే దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి సతీష్ జల్కోరి బహిరంగానే ప్రకటన చేశారు. ఎందుకంటే ఈ వాల్మీకి స్కామ్కి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను మార్చాల్సి వస్తే ఆ వ్యవహారం అంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా పడుతుంది. రేవంత్ రెడ్డిని సైతం మార్చాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ప్రకటించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఏ రకంగా ఆ స్కామ్ జరిగిందనేది స్పష్టమవుతూ ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ప్రభుత్వ ఖాతాకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఖాతా నుంచి 187 కోట్ల నిధులు దారి మళ్లించారు. అవి పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకున్నట్టుగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 90 కోట్లకు సంబంధించినటువంటి నిధుల విషయంలో 2 రాష్ట్రాలకు 45 కోట్ల నిధులైతే మళ్లించి ఉన్నారు. ఈ నిధులను 9 మంది వ్యక్తులకు సంబంధించిన ఖాతాలకు వచ్చాయి. ఆ ఖాతాల నుంచి నేరుగా డ్రా చేసి పార్లమెంటు ఎన్నికల్లో వాడి ఉంటారన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అటు కర్ణాటకలో ఈ అంశం కుదిపేస్తూ ఉంటే అదే ఆ వ్యవహారం స్కామ్కి సంబంధించినటువంటి తీగలాగితే ఇక్కడ తెలంగాణలో డొంక కలుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ 9 మంది ఎవరు, ఏ వ్యక్తులు ఎవరు, వారి ఖాతాలు ఏంటి, ఎందుకు వీరికి నిధులు మళ్లించారు, ఆ కార్పొరేషన్ నుంచి వీరికి నిధులు మళ్లించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. సిట్ అదేవిధంగా సిఐడి, ఈడీలు విచారణ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాల్మీకి కార్పొరేషన్ డెవలప్మెంటు అకౌంట్స్ సూపరింటెండెంట్ కూడా ఏదైతే ఆత్మహత్య చేసుకున్న విధానం అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ ఒక 11 మందిని అయితే అరెస్ట్ చేసింది. పెద్ద ఎత్తున అయితే రచ్చ జరుగుతూ ఉంది ఆ రాష్ట్రంలో. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యపై వేటు పడినా ఆశ్చర్యపోని అవసరం లేదంటున్నారు. ఆ ప్రభావం తెలంగాణ మీద పడితే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా ఇప్పటికే చాలామంది నేతలు ఆరోపిస్తూ వస్తూ ఉంటారు, కాంగ్రెస్ ఎక్కడ ఉంటే స్కామ్లు అక్కడ ఉంటాయని. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇదే ఆరోపణ చేశారు. పెద్ద ఎత్తున ఈ 9 మంది నేతలు ఎవరు, ఈ నిధులు ఏ రకంగా వారికి వచ్చాయి, ఏ రకంగా వారు ఉపయోగించారు, ఎన్నికల్లో ఏ రకంగా వాడారు, దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు బయటకు వస్తే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైనటువంటి ప్రభావం అయితే పడే ఉందన్నటువంటి చర్చ తెలంగాణలో జరుగుతుంది. ఇందులో భాగంగానే హైడ్రా ఆడావుడి అనే చర్చ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున రానున్న రోజుల్లోనైనా ఈ ఎవరెవరు హస్తం ఉంది, ఎవరికి నిధులు వచ్చాయి, దాన్ని ఏ రకంగా వాడారు, ఎందుకు నిధులు పంపించాల్సి వచ్చినటువంటి చర్చ అయితే బయట జరిగేటువంటి అవకాశం ఉంది.